ఇది కళా నిజమా? నాకేమీ అర్థం కావట్లేదు. అదా సంగతి. సూర్యకిరణాలు పడి నా కళ కనిపించింది. నిజంగా ఎంత ప్రకాశంగా ఉంది. నాన్నెప్పుడు ఏదో చెప్తుంటారే, అస్సలు గుర్తు రావట్లేదు. ఏంటది? ఏంటబ్బా? దివ్య, అది దివ్యమైన తేజస్సు. అది గొప్ప అనుభూతి. అందులో నుంచి బయటికి రావాలనిపించట్లేదు. మీరెవరు? నేనింతకు ముందెప్పుడు మిమ్మల్ని చూడలేదు. అయినా కూడా మీరు నాకెంతో పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తున్నారు. మీరు ఎప్పుడైనా ఈ ఆలయానికి వచ్చారా, లేక మా ఇంటికొచ్చారా? ఆలయమైనా ఇల్లైనా నాకు రెండు ఒకటేనమ్మా. 4 గోడలు ఇంకా పైకప్పు. అది ఆలయం అవ్వచ్చు, ఇల్లైనా అవ్వచ్చు. కాని అక్కడ మన మనసుకి పూర్తిగా శాంతి దొరకాలి. ఇంకా మనసులో భయం అనేది ఉండకూడదు. అన్నిటికంటే నమ్మకం అనేది చాలా ముఖ్యం. మన చుట్టూ దయగల వాళ్ళుండాలి, ప్రేమని పంచే వ్యక్తులుండాలి. అప్పుడు ఇల్లు కూడా గుడి అవుతుంది, గుడి కూడా ఇల్లులాగే ఉంటుంది.